తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మెయిన్ గేట్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జక్కంపూడి అర్జున్తో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళీపు సత్యసాయిరాం, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన అందుతుందనే ఉద్దేశ్యంతోనే తాము సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసుకి 70,000 పైచిలుకు మెజార్టీతో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని ఆనందం వ్యక్తం చేశారు. మోదీ హయాంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అఖండంగా వెలిగిపోతుందని, ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు. జగన్ ఖజానాను ఖాళీ చేసి 13 లక్షల అప్పులతో నిండా ముంచారని రాధ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అహ్మదున్నీసా బేగం, పెందుర్తి నాగమణి, కడిమి ప్రసాద్, బొట్ట వీరబాబు, సాయిలక్ష్మి ప్రసాద్, బీజేపీ నాయకులు కందికొండ రమేష్, బండి సత్యప్రసాద్, తుమ్మగుంట రవణమ్మ, కాళీపు సత్య మురళీధర్, వేల్పూరి శ్రీనివాస్, మావూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం బీజేపీతో ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపాలన అంతమొందించి మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు రాష్ట్ర పగ్గాలను చేపట్టి సందర్భంగా మా 3వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాసు, జక్కంపూడి అర్జున్, నేను, మా బీజేపీ సాయి గారు, అలాగే 5 వార్డుల ఇన్ఛార్జ్ బీజేపీ ఆయన కుమార్ గారు, వీరందరూ కూడా మా అందరి ఆధ్వర్యంలో, మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నాం అని అనుకుంటే, ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నామని ఆనందంతో చేస్తున్నాం. కంపల్సరీ ఆ మంచి పరిపాలన మేము అందిస్తాం. ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఎన్డీఏ కూటమిగా ఏర్పడటానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడాలని, అలాగే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో, పరిపాలనలో చాలా అఖండంగా వెలుగుతుంది, చాలా అగ్రగామిగా ఉంటుందని, ఈ రాష్ట్రాన్ని నిలబెడతారని ఆశతో మేము అందరం ఉన్నాం. కంపల్సరీ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటారని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన, బీజేపీ పార్టీలకు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి నుంచి విజయం సాధించిన సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ తరుణంలో ఇక్కడ 3వ డివిజన్ సంబంధించి జక్కంపూడి అర్జున్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా బొమ్మనమైన శ్రీను గారు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులతో ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులర్పించి అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం దుష్ట పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు విసిగి వేసాగి అఖండ మెజారిటీతో, అత్యధిక మెజారిటీ, ప్రతి చోట్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని గెలిపించడం జరిగింది. ఏ రకంగా దుష్ట పరిపాలన జరిగిందో, ప్రజలు ఏ రకంగా వేసారనేది వారి ఓటు రూపంలో, ఓటైన ఆయుధ రూపంలో వారు ప్రతీకారం, జగన్ మీద వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్న తరుణం ప్రజలందరూ చూశారు. నిజంగా ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 3వ వార్డులో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషం. మరి అలాగే ఈ రోజున రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వంలో ఉంటామని, అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటాం. 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా కావాలని ఇంతమంది ప్రజలు ఎన్ని సీట్లుతో చంద్రబాబు రప్పించినందుకు చాలా సంతోషం. కానీ ఈరోజు ఆ జగన్ అనే సైకో ముఖ్యమంత్రి
పోతూ 13 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అప్పులు ఎలాగ తీర్చాలా, ఇంతమంది 5 కోట్ల మంది సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలా అనే దిశగా ఈ రోజు నుంచి ఆయన కార్యాచరణ ప్రారంభించారు. తప్పకుండా ప్రజలు వేసిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారని తెలియజేస్తా ఉన్నాం.